Today's agenda is introduction of Shastrama. Shastra means body of teaching. Okay, it teaches everything. See, దీంట్లో మనకి ప్రాబ్లమ్స్ ఇన్ కరెంట్ ఎడ్యుకేషన్ ఏమున్నాయంటే మా ఎవ్రీ ఇయర్ 7.5 lakhs స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. వాళ్ళ ఓన్లీ 10% మెంబర్స్కే జాబ్స్ వస్తున్నాయి, మిగిలిన 90% మెంబర్స్ బయటకు వస్తున్నారు. ఓకే, అలాంటి వాళ్ళందరికీ మనము ఒక ఆర్గనైజేషన్ లాగా ఆన్లైన్లో ఈ ఇన్స్టిట్యూట్ పెట్టాం. మా ప్రాబ్లమ్ ఆఫ్ కరెంట్ ఎడ్యుకేషన్, యూజ్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్ని యూజ్ చేయడం, ఈ ప్రోస్ ఆఫ్ ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్, స్కిల్స్ ఆర్ టాట్, మన స్కిల్స్ని టీచ్ చేస్తాం ఇక్కడ. గ్రేట్ టీచర్స్. కాన్స్, లర్నింగ్ బట్ నాట్ అండర్స్టాండింగ్, చదువుతున్నారు కానీ అర్థం చేసుకోవట్లేదమ్మా. దిస్ ఈస్ ద ప్రాబ్లం. టు అవాయిడ్ దిస్, ప్లీజ్ తీసుకెళ్ళమా, నేను క్లాస్లో ఉన్నా ప్లీజ్. స్పూన్ ఫీడింగ్, ఎగ్జామినేషన్స్, అన్నెసరీ ఎగ్జామినేషన్, దీని అన్నిటికీ ఒక సొల్యూషన్ శాస్త్రమా. శాస్త్ర మీన్స్ ద బాడీ ఆఫ్ టీచింగ్. దీంట్లో ఇన్నోవేషన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్, దీంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, కెరీర్ గైడెన్స్, కార్పొరేట్ రిక్వైర్డ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఓకే, క్లారిఫైయింగ్ డౌట్స్ విత్ ఎక్స్పర్ట్స్. ఇక్కడ మీకు ఎక్స్పర్ట్స్తో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్తాము, మీరు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇది ఓల్డెన్ మా, ఇది ఓల్డెన్ డేస్ది. ఇట్లా ఎవాల్వ్ అయితే వచ్చింది. ఫస్ట్ ఇలా ఉండింది, దాని తర్వాత ఇలా అయింది, దీని నుంచి ఇంతవరకు వచ్చింది, దీని తర్వాత ప్రొజెక్టర్స్ వచ్చినాయి, ఇప్పుడు ఇలా అయింది. దాని నుంచి కూడా దాటిపిసి ఇప్పుడు మనము నెక్స్ట్ మన శాస్త్రం అనేది హోలోగ్రఫీని యూజ్ చేసుకొని చేస్తామా మనము. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టము, ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో ఇలా ఉంటుంది మా ఈ లెర్నింగ్ ఇదంతా. ఓకే, ఆడియో బుక్స్, వెబినార్స్, ఆన్లైన్ యూనివర్సిటీ, వీడియో లెసన్, ఎడ్యుకేషను ఇలా ఉంటాయి. దీంట్లో ఆన్లైన్ ఈ డిఫరెన్సెస్ మీకు ఇవంతా ఏం అవసరం లేదు, ఇలా ఉంటుంది. నేను ట్రావర్స్ చేస్తున్నా. ఓకే, త్రూ అవర్ శాస్త్రం మనం చెప్తామా. ఇప్పుడు దీంట్లో మీకు కోర్స్ ఫైల్ అనేసి ఒకటి పెట్టాను. ఓకే, దీంట్లో కోర్స్ ఫైల్ ఉంది. ఈ కోర్స్ ఫైల్ చాలా పెద్దది మా, ఎక్కువ మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, దీంట్లో నేను మీకు టీచ్ చేసేది వచ్చేసి మీకు ఆల్రెడీ కాలేజీలో అయిపోయినట్టు కాకుండా ఇక్కడ కొత్త టీచ్ చేస్తానమ్మా. ఇది మొత్తం ఓకే, లాస్ట్ వరకు ఎండ్ టు ఎండ్ డిఎఫ్టి, ఎండ్ టు ఎండ్ విఎల్ఎస్ఏ ఉంటుంది మా. ఇది టోటల్ ఎన్ని ఉన్నాయమ్మా? 20 ఉన్నాయి, 21 డిఎఫ్టితో కూడా కలిపి 22 మాడ్యూల్స్ ఉన్నాయమ్మా. దీంట్లో మీకు చెప్పేది వచ్చేసి సింపుల్ మాడ్యూల్స్ మా, ఎందుకంటే మీరు ఫ్రెషర్స్, యూ పీపుల్ ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. సో మీకు దీంట్లో చెప్పేది ఏంటంటే ఇంట్రడక్షన్ టు విఎల్ఎస్ఏ. విఎల్ఎస్ఏ అంటే ఏంటి? ఫస్ట్ వెరీ లార్జ్ స్కేల్ ఎల్ఎస్ఏ మా, లార్జ్ స్కేల్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. దీంట్లో ఏంటంటే మనకి మీకోసం నేను తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి చెప్తున్నాను. మీకు ఇంగ్లీషే కావాలంటే చెప్పండి మా, ఓన్లీ ఇంగ్లీష్లోనే చెప్తా. హలో మా, రెస్పాండ్ మా సమ్మన్. కంప్లీట్ ఇంగ్లీష్లోనే చెప్పాలా లేదంటే మిక్స్ చేసి చెప్పనా లేదంటే ఎట్లమ్మా? మిక్స్ చేసి చెప్పండి సార్. ఓకే, విఎల్ఎస్ఏ డిజైన్ ఫ్లో ఇలా ఎలా ఉంటుంది. దాని తర్వాత ఏసిక్ ఎఫ్పిజిఏ సింపుల్. ఏసిక్కి ఎఫ్పిజిఏకి డిఫరెన్స్ సింపుల్ మా. ఏసిక్లో అనేది ఒకసారి రైట్ చేస్తే కన్నా మళ్ళీ చేయలేము. ఎఫ్పిజిఏలో ఫీల్డ్ ప్రోగ్రామబుల్, అంటే నువ్వు ప్రోగ్రామ్ చేయొచ్చు, కాకపోతే ఇనీషియల్ కాస్ట్ ఎఫ్పిజిఏ ఎక్కువ ఉంటుంది, ఏసిక్ తక్కువ ఉంటుంది. సో నీకు అప్లికేషన్ బట్టి ఏది కావాలనేసి డిసైడ్ చేస్తారు. ఈ రెండింటిని మా ఆర్డిఎల్ డిజైన్ మెథడాలజీస్ చెప్తామ్మా బై యూజింగ్ వెరీలాగ్, విహెచ్డిఎల్ 2 ఉన్నాయి. విహెచ్డిఎల్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ మా. ఇంకోటి ఏంటంటే విహెచ్డిఎల్ వెరీ వెరీ సెక్యూర్, వెరీ సెక్యూరిటీ వైజ్ వెరీ హై. ఓకే, యూకే కంట్రీస్, యూకే సైడు, ఇవన్నీ యూరోప్ సైడు అక్కడంతా కూడా ఇది విహెచ్డిఎల్ వాడతారు. మిగిలిన వరల్డ్ మొత్తం ఇప్పుడు వెరీలాగ్ వచ్చేసింది, ఎందుకంటే సింపుల్ మా, వెరీ సింపుల్.
వెరిలాగ్తో మనం డిజైన్ చేస్తాం. ఆ డిజైన్ని మనం వెరిఫై చేస్తాం. ఇదే మా డీవీ రోల్ అంటారు దాన్ని, డిజైన్ అండ్ వెరిఫికేషన్. అర్థమైందా? దాంతో పాటుగా మీరు ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ ఉండాలమ్మా. ఈ కోర్సు ఫాస్ట్గా అయిపోతుంది. మీకు ల్యాప్టాప్ ఉండాలి. ల్యాప్టాప్లో మీరు విఎంవేర్ యూజ్ చేసుకుని లైనక్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. లైనక్స్ కమాండ్స్ అవన్నీ నేర్పిస్తాము. ఓకే, దాని తర్వాత మీకు బేసిక్ డిజిటల్ లాజిక్ డిజైన్ మాడ్యూల్ 3 ఉంటుంది. దీంట్లో ఏంటంటే బేసిక్ నంబర్ సిస్టమ్ నుంచి అర్థమెటిక్ సర్క్యూట్స్, యాడర్స్, సబ్ట్రాక్టర్స్ ఇవి ఉంటాయి కదమ్మా. ఏఎల్యూలో 9 ఆపరేషన్స్ ఉంటాయి. అడిషను, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, లాజికల్ ఆపరేషన్స్, లాజికల్ అండ్, ఆర్, ఇన్వర్ట్, దాని తర్వాత షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఆపరేషన్స్, లాజికల్ షిఫ్ట్ ఆపరేషన్స్, అర్థమెటిక్ షిఫ్ట్ ఆపరేషన్స్ ఇవి. దాని తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ కాంబినేషన్ సర్క్యూట్, సీక్వెన్సర్ సర్క్యూట్ చెప్తామా. సీక్వెన్సర్ సర్క్యూట్లో ఏమేమి వస్తాయి? ఫీడ్బ్యాక్ ఉంటుంది. కాంబినేషన్ సర్క్యూట్స్లో ఫార్వర్డ్ సర్క్యూట్స్, సీక్వెన్సర్ సర్క్యూట్స్లో ఫీడ్బ్యాక్ ఉంటుంది. అది ల్యాచెస్ వస్తుంది. ఆ ల్యాచెస్కి నువ్వు అడిషనల్ సర్క్యూట్ పెడితే అది ఫ్లిప్ ఫ్లాప్ అవుతుంది. ఆ సెట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ని యూజ్ చేసి మనం రిజిస్టర్స్గా అయినా యూజ్ చేయొచ్చు, కౌంటర్స్గా అయినా యూజ్ చేయొచ్చు. వీటితోనే మనం మొత్తం సర్క్యూటరీ మొత్తం చేస్తాం, సీక్వెన్సర్ సర్క్యూట్స్. వీటితోనే మనము ఎఫ్ఎస్ఎం డిజైన్ చేస్తాం, ఫైనల్ స్టేట్ మిషన్. సో దాంతో మనం మొత్తం డిజైన్ చేస్తాం. దాని తర్వాత ఆర్టీఎల్ కోడింగ్లో ఏమేమి ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ఈరోజే చెప్పేయలేము ఇవన్నీ. సింపుల్గా నేను మీకు చూపిస్తున్నా ఏమేమి ఉంటాయనేసి. ఇది ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే డిజిటల్ లాజిక్ డిజైన్లో మీకు బుక్లో ఆల్రెడీ కొంచెం ఉంటుందమ్మా. ఏంటంటే నంబర్ సిస్టము, కాంబినేషన్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అవి మీరు చూసుకున్నారంటే కనుక దానికి ప్రొలాంగ్గా నేను కూడా చెప్తా. మీరు కూడా చదవాలి, నేను కూడా చెప్పాలి. ఓకే, ఈ కోర్సు అజెండా ఇదేమ్మా. ఈ కోర్సు మనము ఎన్ని అవర్స్ చెప్తామంటే టోటల్ దీనికి 12 అవర్స్ కావాలమ్మా. ఆ 12 అవర్స్ మీరు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారో మీ ఇష్టం. 12 అవర్స్లో ఈ కోర్స్ అయిపోతుంది. ఓకే, ఓకేనా? హలో, సమ్వన్ రెస్పాండ్ మా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నంబర్ సిస్టమ్ అంటే ఏ నంబర్ సిస్టమ్ తెలుసుంటుందమ్మా? డెసిమల్, అందరికీ తెలిసిన డెసిమల్, బైనరీ తెలుసుంటుంది. కానీ మనం ఎక్కువగా యూజ్ చేసేది హెక్సా డెసిమల్ మా. ఆక్టాల్ కూడా ఉంటుంది. ఆక్టాల్ అంటే తెలుసుకోవాలంతే, కానీ అప్లికేషన్లో ఎక్కువగా మనం యూజ్ చేసేది హెక్సా డెసిమల్. హెక్సా డెసిమల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డెసిమల్ అంటే డెసి అంటే 10 మా. డెసిమల్ అంటే 0 to 9 ఉండేదాన్ని డెసిమల్ అంటారు. బైనరీ బై అంటే 2. నీకు ఎప్పుడైనా డెసి అంటే నీకు దానికన్నా ఒక నెంబర్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 to 9. మళ్ళీ కొత్త నెంబర్ కావాలంటే మళ్ళీ పాత నెంబర్స్ నుంచే దాన్ని డిజైన్ చేస్తాం. 1 ఎక్స్ట్రా వస్తుంది, 0 వస్తుంది, 1 1 1 2 1 3 1 9 అయిపోయిన తర్వాత 2 అయిపోయిన తర్వాత మళ్ళీ 0. అట్లా ఎన్ని ఇన్ఫినిట్ నెంబర్ జనరేట్ చేయొచ్చు మా. అది డెసిమల్. కానీ మన కంప్యూటర్స్ అర్థం చేసుకునేది డెసిమల్ నెంబర్ సిస్టమ్ అర్థం చేసుకోవు. ఇవి అర్థం చేసుకునేది ఓన్లీ బైనరీ మా. ఓకే, I'll go to the syllabi. ఓకే, ఇవి అర్థం చేసుకునేది ఓన్లీ ఈ సర్క్యూట్స్ అర్థం చేసుకునేది ఓన్లీ లాజిక్ 0 అండ్ లాజిక్ 1. ఓకే, అది 5 volts 0 volts మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో. ఇప్పుడు దాని వోల్టేజ్ లెవెల్స్ మారిపోయాయి, బట్ స్టిల్ లాజిక్ 0 లాజిక్ 1 మాత్రమే అర్థం చేసుకున్నాయి. దాన్ని యూజ్ చేసుకుని ఇప్పుడు మనం ఎంత పెద్ద సిస్టమ్ అయినా బిల్డ్ చేస్తాం. ఓకే, ఆ నెంబర్ సిస్టమ్ని ఎలా రిప్రజెంట్ చేస్తావు అనేదే బైనరీ, ఆక్టా, డెసిమల్, ఇంకా ఎనీ రాడిక్స్కి మనం కన్వర్ట్ చేయొచ్చు. అది అవి అర్థమెటిక్ సర్క్యూట్స్ తెలియదు. దాని తర్వాత డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్. డేటాను ప్రాసెసింగ్ ఏ సర్క్యూట్స్ చేస్తాయి? ఓకే, ఏ సర్క్యూట్స్ ప్రాసెసింగ్ చేస్తాయి? సింపుల్ దీంట్లో డేటాని ప్రాసెస్ చేయడం అంటే ఏంటంటే డేటాని
షిఫ్ట్ చేయడము, యాడ్ చేయడము, సబ్ట్రాక్ట్ చేయడము, ఇవి ప్రాసెసింగ్ సర్క్యూట్స్. ఓకే, అర్థమెటిక్ సర్క్యూట్స్ అంటే సింపుల్ ఏఎల్యూ మా, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. యూనివర్సల్ లాజిక్ ఎలిమెంట్స్ అంటే నాండ్, నార్, ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం ఏ సర్క్యూట్ అయినా డిజైన్ చేయాలన్నా నాండ్, నార్తోనే చేస్తామమ్మా. అందుకే అవి యూనివర్సల్. యూనివర్సల్ అంటేనే మీనింగ్ ఏంటంటే దాంతో ఏ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అయినా చేయొచ్చు. అండ్ ఆర్ ఇన్వర్ట్, దీస్ ఆర్ ది బేసిక్ బ్లాక్స్. ఆ బేసిక్ బ్లాక్స్ నాండ్, నార్తో చేయొచ్చు. కాకపోతే నాండ్, నార్లో కూడా నాండే ఎక్కువ యూజ్ చేస్తాను నాన్న, నాండే ఎక్కువ అడ్వాంటేజ్, అది తెలుసుకోండి మీరు. దాని తర్వాత కాంబినేషన్ సర్క్యూట్స్. కాంబినేషన్ సర్క్యూట్స్ అంటే ఏంటంటే వస్తాయి, సింపుల్ కాంబినేషన్ సర్క్యూట్స్ ఏమేమి ఉన్నాయి చూసుకోండి ఒకసారి మీరు. దాని తర్వాత సీక్వెన్సర్ సర్క్యూట్స్ వస్తే ట్రిపుల్ క్యారీ ఆర్డరు, ఓకే, కౌంటర్స్, షిఫ్ట్ రిజిస్టర్స్ అవి వస్తాయి. ల్యాచ్, ఫ్లిప్ ఫ్లాప్. ల్యాచ్కి ఫ్లిప్ ఫ్లాప్కి డిఫరెన్స్ ఏంటంటే ల్యాచ్ అనేది కంటిన్యూస్గా హై స్పీడ్ ఉంటుంది మా, కంటిన్యూస్గా దాని వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఫ్లిప్ ఫ్లాప్ అలా కాదు. ఫ్లిప్ ఫ్లాప్లో ఎప్పుడు కూడా ఆ వాల్యూ అంటిల్ అండ్ అన్లెస్ యూజర్ ఇన్పుట్ చేంజ్ చేసేంత వరకు అది హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. ఓన్లీ ఒక బిట్ని సేవ్ చేసుకుంటుంది ఒక్కొక్క ఫ్లిప్ ఫ్లాప్. దాన్ని ఫ్లాప్ అంటారు మన డిజిటల్ సర్క్యూట్స్లో. దాని తర్వాత షిఫ్ట్ రిజిస్టర్స్. షిఫ్ట్ రిజిస్టర్స్ ఏం చేస్తాయంటే షిఫ్ట్ చేస్తాయి అంతే మా, రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్. అవి లాజికల్ షిఫ్ట్ రిజిస్టర్స్ ఉంటాయి, అర్థమెటిక్ షిఫ్ట్ రిజిస్టర్స్ ఉంటాయి. వాటి ఆపరేషన్ కొంచెం షిఫ్ట్ అవుతుంది. నీకు ఇక్కడ నెగిటివ్ నెంబరు, పాజిటివ్ నెంబర్స్ని అన్నిటిని కూడా జీరోస్ అండ్ వన్స్లోనే చూపించాలి కదా. అలాంటప్పుడు నువ్వు దానికి ఎంఎస్బి, ఎల్ఎస్బి అనే బిట్స్ ఉంటాయి. ఎల్ఎస్బి అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఎంఎస్బి అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఓకే, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ డిజైన్. నువ్వు ఏదైనా ఒక సర్క్యూట్, ఒక ఆపరేషన్ డిజైన్ చేయాలంటే స్టేట్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మా. త్రూ స్టేట్ మిషనే డేటా ఫ్లో అనేది కూడా జరుగుతుంది. ఓకే, సింపుల్ I2C ప్రోటోకాల్, యుఆర్ట్ ప్రోటోకాల్, ఇవన్నీ మీరు చూసింటారు. యుఏఆర్టీ ఇవన్నీ మీరు చూసింటారు, అది ఒకసారి చూడండి. మెమరీస్ ఎన్ని టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయమ్మా? క్యాష్ మెమరీ ఉంటుంది. క్యాష్లో కూడా L1, L2, L3. మళ్ళీ హార్డ్ డిస్క్ డ్రైవ్ ఉంటుంది, దాన్నే DDR అంటారు, డబల్ డేటా రేట్. DDR5 ఇప్పుడు అడ్వాన్స్డ్ వాడుతున్నారు. PLDs అంటే అవి ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్, అవి ప్రీ డిఫైన్డ్ కన్స్ట్రక్ట్ చేసింటారమ్మా, దాన్ని మనం యూజ్ చేసుకుంటాం అంతే ఆ బ్లాక్స్ని. ఫైనల్ స్టేట్ మిషన్, మైక్రో కంట్రోలర్ డిజైన్. ఇది మా బేసిక్ మాడ్యూల్ 3. ఇది మనం డిస్కస్ చేస్తాం అడ్వాన్స్డ్ డిజిటల్ డిజైన్లో. వెరిలాగ్ HDL, RTL కోడ్. వెరిలాగ్, VHDL రెండు ఉంటాయి, కాకపోతే మనం యూజ్ చేసేది ఓన్లీ వెరిలాగ్. ఇన్నిసార్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి మైండ్లో. వెరిలాగ్. ఇంట్రడక్షన్ టు వెరిలాగ్ మా. వెరిలాగ్ ఎందుకు వచ్చింది? వెరిలాగ్ అంటే ఏం లేదు మా, ఇప్పుడు నువ్వు కోడ్ రాసినావు అనుకున్నానా, ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని నువ్వు రాసినావు అనుకో, అది వెరిలాగ్లో కోడ్ రాస్తే సిమ్యులేటర్ ఏం చేస్తుందంటే దాని స్కిమాటిక్ డయాగ్రామ్ని చేస్తుంది. ఆ స్కిమాటిక్ని యూజ్ చేసుకొని సర్క్యూట్లో ఏసిక్లో కానీ FPGAలో కానీ సర్క్యూట్ డిజైన్ అవుతుంది. ఒక అండిగేట్, 2 ఇన్పుట్ అండిగేట్ AB, అవుట్పుట్ Y. దాన్ని నువ్వు వెరిలాగ్లో కోడ్ రాసినావు అంటే, హై లెవెల్ లాంగ్వేజ్లో కోడ్ రాస్తే అది ఆ సర్క్యూట్ని డిజైన్ చేసి ఇస్తుంది నాన్న. అది యూస్ కేస్ ఆఫ్ వెరిలాగ్. దానికి ఇప్పుడు దాన్ని డిజైన్ ఒక పార్ట్, డిజైన్ అయింది వెరిఫై చేయడం ఇంకో పార్ట్. మీరు డిజైన్ అండ్ వెరిఫికేషన్ రెండు నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో మీరు ప్లేస్ అవుతారు. ఇది లాజికల్ మా. దీంట్లో అనలాగ్ ఉంటుంది. ఓకే, అనలాగ్ అంటే ఏంటి? దాని స్కెచెస్, ఓకే, CMOS, HMOS, BiCMOS ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అవేమి ఉండవు. లాజికల్ డిజైన్. ఇది ఫిజికల్ డిజైన్ కాదు, లాజికల్ డిజైన్. అనలాగ్ డిజైన్ కాదు, డిజిటల్ లాజికల్ డిజైన్. డిజిటల్ డిజైన్ అంటే డిజిటల్ అంటే ఏంటంటే నువ్వు సిమ్యులేటర్లో కోడ్ రాస్తే ఆ సర్క్యూట్ డిజైన్ అయిపోతుంది ఆటోమేటిక్. అది బ్యాక్ ఎండ్ చూసుకుంటుంది, నీది ఫ్రంట్ ఎండ్ మాత్రమే. దీన్ని ఫార్మల్ డిజైన్ అండ్ వెరిఫికేషన్కి యూజ్ చేస్తామమ్మా. వెరిలాగ్ లాంగ్వేజ్ బేసిక్స్, కన్స్ట్రక్ట్స్ యూజ్ చేస్తాము. ఆబ్స్ట్రాక్షన్ లెవెల్స్, డేటా టైప్స్. ఇక్కడ రెజ్, వైర్ అనేసి రెండు ఉంటాయి. రెజ్ అంటే ఏంటంటే టెంపరీగా ఒక వాల్యూను హోల్డ్ చేసి పెట్టుకునే దానికోసం. వై వాల్యూ ఆపరేషన్ A and B అని ఆపరేషన్ చేసిన తర్వాత కొంచెం హోల్డ్ చేసి పెట్టుకోవాలి కదా,
కాబట్టి ఆ వై అనే దాన్ని రెడ్జ్తో మనము రిప్రజెంట్ చేస్తాం అనమాట. రెడ్జ్ డేటా టైప్. ఓకే, ఇక్కడ డేటా టైప్స్ రెండే, రెడ్జ్, వైరు. మళ్ళా ఇంటీజర్ వాల్యూస్ కూడా ఇంటీజర్ ఉంటుంది. ఓకే, ఇంట్లో మళ్ళీ షార్ట్ ఇంటూ లాంగ్ ఇంటూ డబల్, ఫ్లోట్ ఉండదులే. ఫ్లోట్ సిస్టమ్ వేరేలాగా ఉంటుంది. డేటా టైప్స్, టైప్ కాన్సెప్ట్. ఓకే, నెట్స్ అండ్ రిజిస్టర్స్. నెట్ అంటే ఏంటంటే ఒక కాంపోనెంట్ని నెట్ అంటారు నాన్న. దాన్ని క్యాస్కేడెడ్గా పెడితే దాన్నే రిజిస్టర్స్ అంటారు. ఆ రిజిస్టర్స్ని నువ్వు కౌంటింగ్ కోసం అప్ కౌంటర్ కానీ డౌన్ కౌంటర్ కానీ వాడితే దాన్ని కౌంటర్ అంటారు అంతే. కౌంటర్ అనేది కూడా ఒక రిజిస్టరే. ఆ రిజిస్టర్ని నువ్వు ఎట్లా వాడుతున్నావు, అప్ కౌంటింగ్కి నాన్ కౌంటింగ్కి, అది. ఓకే, నాన్ హార్డ్వేర్ ఈక్వలెంట్ వేరియబుల్స్ కొన్ని ఉంటాయి నాన్న. ఇంటీజర్ అది నాన్ హార్డ్వేర్ జనరేట్ కాదు. దానికోసం మనము జనరేట్ బ్లాక్లో జెన్వార్ అనే దాన్ని యూజ్ చేస్తాం. దాన్ని వదిలిపెట్టి ఎక్కడైనా డేటా టైప్స్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి అరేస్ నాన్న. ఇప్పుడు వేరియబుల్లో నువ్వు ఓన్లీ ఒకే ఒక వాల్యూని తీసుకొని దాన్ని స్కేలార్ అంటారు. దాన్ని నువ్వు పర్ఫామ్ చేసేది చాలా లిమిటెడ్ స్కోప్ ఉంటుంది. అలా కాకుండా నువ్వు అరేస్ తీసుకున్నావంటే కన్నా సెట్ ఆఫ్ వాల్యూస్, సెట్ ఆఫ్ సేమ్ టైప్స్ ఆఫ్ వాల్యూస్, ఓకే, ఏదర్ ఇంటీజర్స్, స్ట్రింగ్స్ ఇట్లా తీసుకున్నారంటే కన్నా దాని డేటా టైప్ డిఫరెంట్ ఉంటుంది. దాన్ని అరేస్ అంటారు. వెరీలాగ్లో ఆపరేటర్స్ ఉంటాయి. అంటే లాజికల్ అది అండ్ ఆపరేటరు, ఇన్వర్టర్ ఆపరేటరు, ఆర్ ఆపరేటరు, ఇట్లా ఆపరేటర్స్ ఉంటాయి. లాజికల్ ఆపరేటర్స్ లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఇలాంటివి ఉన్నానా. బిట్ వైజ్ అండ్ రిడక్షన్ ఆపరేటర్స్, కన్కాటినేషన్, కండిషనల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, అథమెటిక్ ఆపరేటర్స్, షిఫ్ట్ ఈక్వాలిటీ ఆపరేటర్స్ ప్రిసిడెన్స్. ఇప్పుడు ఆపరేటర్స్ మోర్ దాన్ వన్ ఉన్నప్పుడు ఏ ప్రెసిడెన్స్ లో అది తీసుకుంటుంది అనేసి. అసైన్మెంట్స్ అంటే ఆర్హెచ్ఎస్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అనుకో, y ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే అది యాడర్ కదా, యాడ్ చేస్తుంది. సో ఆర్హెచ్ఎస్ లో ఎవల్యూట్ అయిన తర్వాత దాన్ని ఎల్హెచ్ఎస్ వాల్యూకి వైకి, ఆర్హెచ్ఎస్ వాల్యూస్ అయిన ఏ అండ్ బిని ఎల్హెచ్ఎస్ వాల్యూ అయిన వైకి అసైన్ చేయాలి. దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. టైప్ ఆఫ్ అసైన్మెంట్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ అసైన్మెంట్స్ ఉన్నాయి. కంటిన్యూస్ అసైన్మెంట్, అసైన్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసుకుని అసైన్ చేస్తాం నాన్న. టైమింగ్ రెఫరెన్సెస్, ప్రొసీజర్స్, బ్లాకింగ్, నాన్ బ్లాకింగ్, ఇవి కొంచెం టైం తీసుకుంటుంది. దాని తర్వాత మనం దీనిలో ఇంత డీప్గా మొత్తం అంతా వెళ్ళాము. మనం లాజికల్ డిజైన్ అండ్ వెరిఫికేషన్ మాత్రమే చేస్తాం. ఓకే, ఈ అన్ని మాడ్యూల్స్ మనం చేయం నాన్న. మీకు జాబ్ వచ్చేసిన తర్వాత వర్క్ సపోర్ట్ ఇస్తాం మేము. జాబ్ కాదు, ఇంటర్న్షిప్. ఓకే, ఓకేనమ్మా. ఓకే సార్. మీ వెరిలాగ్కి నేనే థియరీ చెప్తాను, కోడింగ్ చెప్తాను. సిస్టమ్ వెరిలాగ్కి నేను ఒక వెబ్సైట్ చూపిస్తాను. సిస్టమ్ వెరిలాగ్, యువిఎంఓ, వాటికన్నిటికీ. వెరిఫికేషన్ గైడ్ మా, వెరిఫికేషన్ గైడ్ చూడు. గ్రూప్ యాడ్ ఉందమ్మా, దీంట్లో పెడుతున్నాను. దీంట్లో ఏమేమి ఉంటాయంటే చూడమా, దీంట్లో సిస్టమ్ వెరిలాగ్ నుంచి ఉంటుంది. నువ్వు వెరిలాగు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా బేసిక్ కాబట్టి నేను చెప్తాను మా. వెరిలాగు సిస్టమ్ వెరిలాగ్తో డిజైన్ చేయొచ్చు, వెరిఫికేషన్ చేయొచ్చు. వెరిలాగ్తో కూడా సిస్టమ్ డిజైన్ చేయొచ్చు, వెరిఫికేషన్ చేయొచ్చు. తర్వాత యువిఎంఓ, సిస్టమ్ సి. మీకు సి గా హ్యాబిచుయేట్ ఉంటే సిస్టమ్ సి ఈజీగా అర్థమైపోతుందమ్మా. ఇవే ఈ 3 కాంపోనెంట్సే మనం నేర్చుకునేది. వెరిలాగ్ ట్యుటోరియల్.
చూడమా, వెరిలాక్ మాత్రమే ఇది వాడండి, తర్వాత అంతా అసలు దీన్ని వాడనే వాడద్దు. వెరిలాక్కి వెరిలాగ్, ఇది సిస్టమ్ వెరిలాగ్, యువిఎం, సిస్టమ్ సి, ఈ 3 కాంపోనెంట్స్ ఇవే అమ్మా మన కోర్సు. ఓకే ఓకేమ్మా, మా హాఫ్ అన్ అవర్ తీసుకుందామా, 1 అవర్ తీసుకుందామా మా క్లాసు? ఓకే క్లాస్ 1 అవర్ తీసుకుందామా, హాఫ్ అన్ అవర్ తీసుకుందాం, ఎక్కువ అవుతుందా? అలా ఏం లేదు సార్ స్టార్టింగ్. మీకు కూడా బర్డన్ అయిపోకూడదు మా, సింపుల్ గా అయిపోవాలి. ఇది 7 అవర్సే, ఎక్కువ లేదు. వాట్ ఈజ్ వెరిలాగు, వాట్ వాజ్ యూజ్డ్ బిఫోర్ వెరిలాగు, అవంతా మీకు ఏం అవసరం లేదు మా. ఓకే, ఈ స్టోరీలు అంతా అవసరం లే. ఇది ఓకే సార్. IEEE ఇవి మీకు సింపుల్ గా చెప్పేస్తాను చూడు. దీంట్లో మీరు ఏమేమి చూడాలంటే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే వెరిలాగ్ బ్లాక్ స్టేట్మెంట్స్, ఇక్కడ కాదు, ఏసిక్ డిజైన్ ఫ్లో, వెరిలాగ్ టూల్స్, ఇవంతా ఏమొద్దు. వెరిలాగ్ ఎగ్జాంపుల్స్ ఓపెన్ చేయండి. వెరిలాగ్ ఎగ్జాంపుల్స్, హలో వరల్డ్ ఎగ్జాంపుల్. ఇది బేసిక్ ప్రోగ్రామ్ మా, దేనికైనా చూడు. మాడ్యూల్ టీబీ ఇనీషియల్ ఇనీషియల్ బ్లాక్ లో దీన్ని రన్ చేసి చూడండి. దీనికి మీరు యూజ్ చేసే సాఫ్ట్వేర్ టూల్ ఏదంటే నేను మీకు చెప్తాను. టూల్ దీనిలోకి వేసి ఈడిఏ ప్లే గ్రౌండ్ అనేసి ఉంటుంది. ఈడిఏ ప్లే గ్రౌండ్, మీ జీమెయిల్తో మీరు లాగిన్ అవ్వచ్చుమా. సో నేను ఇక్కడ ఇది కాపీ పేస్ట్ చేస్తున్నా, మీరు కాపీ పేస్టే చేయండి, మీరేమి సొంతంగా చేయొద్దు. ఏడాది కాపీ పేస్టే చేయండి మా. మీరు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని ఏంటి అనేసి. ఫస్ట్ కాపీ పేస్ట్ చేసి రన్ చేయండి. టెస్ట్ బెంచ్, ఓకే. ఇక్కడ పోయేసి సిమ్యులేటర్స్ పోండి మా. సిమ్యులేటర్స్ పోయేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇది మాత్రమే, రివేరా ప్రో మాత్రమే మా మీకు వచ్చేది, అదే ఫ్రీ వర్షన్, మిగిలినన్నిటికీ డబ్బులు కట్టాల. పోయేసి రన్ అని కొట్టండి. చూడమా, ఇదంతా కర్నల్ హలో వరల్డ్ వచ్చిందా? హలో వరల్డ్ టు శాస్త్ర స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు రన్ చేద్దామా. సింపుల్, మీకు హలో వరల్డ్ ప్రోగ్రామ్ చాలా సింపుల్. మీరు ప్రతి ఒక్క ప్రోగ్రాము కాపీ పేస్ట్ చేసి రన్ చేసి చూడాల్సిందే. హలో వరల్డ్ టు శాస్త్ర స్టూడెంట్స్. ఓకే ఓకేనమ్మా. సమ్వన్ రెస్పాండ్. ఓకే సార్. ఓకే సార్.
ఓకే, మీకు అర్థమైంది కదా. సో Yes, sir. ఇంకా మీకు దాంట్లో ఏమేమి ఉన్నాయి? మాడ్యూల్. ఓకే, టీబీ అనే మాడ్యూల్ ఏంటంటే ఒక సర్క్యూట్ని డిజైన్ చేస్తుంది. మాడ్యూల్ ఎండ్ మాడ్యూల్ అనేది ఒక బ్లాక్, అది ఒక సర్క్యూట్ని డిజైన్ చేస్తుంది. ఈ డాలర్ డిస్ప్లే అనేది డిస్ప్లే చేస్తారు స్టేట్మెంట్. మనకి ప్రింట్ ఎఫ్ ఎట్లనో సిలో ఇక్కడ కూడా అది అంతేమ్మా. ఓకే, అది అయిపోయింది, హలో వరల్డ్ అయిపోయింది. ఇంకా దీంట్లో ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఏం లేవు. ఓకే, నేను చెప్తాను. వెరీలాగ్ సింటాక్స్, నెక్స్ట్ వెళ్ళాల్సింది వెరీలాగ్ సింటాక్స్. వెరీలాగ్ సింటాక్స్లో ఏమేమి ఉంటాయి? కమెంట్స్, వైట్ స్పేసెస్, ఆప్ ఏం అవసరం లేదు మనకి. కమెంట్స్ ఏంటంటే డబల్ కోలన్. ఓకే, చూపిస్తాను నేను. ఆపరేటర్స్, నెక్స్ట్ ఆపరేటర్స్ వెళ్ళండి. ఓకే, ఈ ఆపరేటర్ నెగేషన్ ఆపరేటర్, ఇది ఆర్ ఆపరేటర్, ఇది గ్రేటర్ దన్, ఇది కండిషనల్ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ అంటారు, కండిషనల్ ఆపరేటర్. ఇది ట్రూ అయితే డబ్ల్యూ వస్తుంది, ఫాల్స్ అయితే కన్నా జెడ్ వస్తుంది. అర్థమైందా? వీటిని యూనరీ ఆపరేటర్స్ అంటారు మా. సింగిల్ ఆపరేటర్స్ ఉంటాయి. ఓకే, బైనరీ ఆపరేటర్స్ కూడా ఉంటాయి, అవి 2 ఆపరేటర్స్ వస్తాయి అట్ ఏ టైం. ఓకే, Okay, sir. చూడమా, ఇది అర్థమైంది కదా. నంబర్ ఫార్మేట్ ఇది 16. ఇది ఒక నెంబర్ని మనము ఎన్ని ఫార్మేట్స్లో రాయొచ్చో చూడమా. ఓకే, ఒక నెంబర్ ఉంది 16 అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. దాన్ని మనము హెక్సాడెసిమల్లో రాసినాం అనుకో, 10 అని రాస్తాం దీన్ని. హెక్సాడెసిమల్ అంటే 16th నెంబర్ని 16 పవర్ 0, 16 పవర్ 1 కదమ్మా. సో టోటల్ హెక్సా అంటే 16 కదా. సో 0 to 9 ప్లస్ ఏ బి సి డి ఈ ఎఫ్, టోటల్ 16 ఉంటాయి. ఓకే, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎఫ్ అనేది 15, ఆల్ వన్స్. సో దీనికి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నీకు 10 అనేసి వస్తుంది. ఇదే నెంబర్ బైనరీలో రిప్రజెంట్ చేస్తే 140 వస్తుంది. ఇదే నెంబర్ ఆక్టల్లో చేస్తే 8 into 2 16. నీకు ఆక్టల్ అనేది ఎక్కడ వాడరమ్మా? బైనరీ, హెక్సాడెసిమలే. డెసిమల్ నెంబర్ మనకి అర్థమవుతుంది. హెక్సాడెసిమల్, బైనరీ, ఇది హెక్సాడెసిమల్, దాని తర్వాత ఇది హెక్సాడెసిమల్, ఇది బైనరీ, ఇదే వాడేది. నీకోసం దీన్ని ఆక్టల్ని కూడా చూపించిన నేను. చూడమా, 3 tick బి. ఇప్పుడు చూడు, 2ని రిప్రజెంట్ చేసే ఇట్లుంటాయి మా నంబర్ సిస్టమ్స్. 0 to 9 అని ఉంటే అది డెసిమల్. 0 to 9 తర్వాత ఏబిసిడిఎఫ్ ఉంటే హెక్సాడెసిమల్. ఇక్కడ చూడు, 3 tick రిప్రజెంటేషన్ ఎట్లా చేయాలి? 3 tick బి 010. ఓకేనా, అది 2 వాల్యూ. 3 tick 2 వాల్యూ. 8 tick 70. 9 tick హెచ్ అంటే హెక్సాడెసిమల్ మా, డి అంటే డెసిమల్, బి అంటే బైనరీ. ఇలా రిప్రజెంట్ చేస్తాం. 4 tick ఏ అంటే కన్నా 4 tick డి 10. హెచ్లో ఏ అంటే 9 తర్వాత ఏ వస్తుంది మా, ఏ తర్వాత బి సి డి ఈ ఎఫ్ ఇలా వస్తాయి. ఓకేనా? ఓకేనా? Okay, sir. అర్థమవుతుందా? ఇప్పుడు డెసిమల్ నుంచి Yes, sir. హెక్సాకి, హెక్సా నుంచి డెసిమల్ కి కన్వర్ట్ చేయడం ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ నంబర్ ఉంది కదా, ఆ నంబర్ని మనం 16 పవర్తో మల్టిప్లై చేసుకుంటా పోయినాం అనుకో, అప్పుడు మల్టిప్లై చేస్తే కన్నా మనకి డెసిమల్ నెంబర్ వస్తుంది మా. అలా కాకుండా మనం డివిజన్ చేసుకుంటా పోతే మనము హెక్సాడెసిమల్ నెంబర్ వస్తుంది. ఓకే, ఓకేనమ్మా. Okay, sir. ఇక్కడ చూడు, అన్సైన్డ్ ఇంటీజర్ అంటే సైన్డ్, అన్సైన్డ్. సైన్డ్ అంటే దానికి పాజిటివ్, నెగిటివ్ రెండు ఉంటాయి. అన్సైన్డ్ అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఇంటీజర్ వాల్యూ, సమ్ ఇంటీజర్ వాల్యూ ఇది. ఈ వాల్యూకి ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ ఇది. ఓకేనా?
నెగిటివ్ నెంబర్స్. Okay, sir. -6 D3, -6 D9. స్ట్రింగ్స్ అంటే మీకు తెలిసిందే, మళ్ళీ లెటర్స్ ఉంటే స్ట్రింగ్స్ అంటారు. హలో వరల్డ్, X+Z, హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే, ఇవంతా ఇవి. దాని తర్వాత ఐడెంటిఫైయర్స్, ఇంటీజర్ వ్యార్ ఏ, డాలర్ వ్యార్ ఏ. డాలర్ అంటే కన్నా ఇక్కడ వచ్చేసి మనం ఎక్కడైనా రూట్నిగా యూజ్ చేయాలంటే డాలర్ యూజ్ చేస్తారమ్మా. దీని తర్వాత కీవర్డ్స్ని మనం ఎక్కడ యూజ్ చేయకూడదు, అవి ప్రీ డిఫైన్డ్, అది టూల్కి మాత్రమే అర్థమవుతుంది, దానికంటూ ఒక మీనింగ్ ఉంటుంది. ఓకే, దాన్ని బాయిలర్ ప్లేట్ అంటారు. ఓకే, అంటే ఏంటంటే ప్రీ డిఫైన్డ్, అవి ఆ ప్రీ డిఫైన్డ్ వాటిని మనం యూజ్ చేయకూడదు. అది టూల్కి దానికంటూ ఒక సిగ్నిఫికెంట్ మీనింగ్ ఉంటుంది, అది మాత్రం ఆ వేలోనే దాన్ని రాయాలి. దాంట్లో ఏముంటాయి, ఆల్వేస్, అండు, అజైన్, ఇవి చూసుకోండి మీరు ఒకసారి. స్పెక్ ఫారము, వైలు, డూ వైలు, అవన్నీ. దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఎక్కువ డెప్త్ వెళ్ళేది వద్దు మా దీంట్లో. వెరీలాగ్లో డేటా టైప్స్ చూసినాము, స్కేలార్, వెక్టార్ చూసినాము. స్కేలార్ అంటే సింగిల్ డిజిట్ మా, వెక్టార్ అంటే సెట్ ఆఫ్ డిజిట్స్. ఓకే, ఇది ఒకసారి చూద్దాం. స్కేలార్, బిట్ సెలెక్ట్స్, పార్ట్ సెలెక్ట్. చూడమా, వైర్ n1 అనేది స్కేలార్ మా. రెజ్ D1 అనేది స్కేలార్, ఇది స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ వైర్ 3 down to 0 N0 అంటే 3 down to 0 అంటే 4, ఇది 4 బిట్ అనమాట. 0 నుంచి 3 వరకు అని అంటే 4 బిట్. ఇక్కడ N0 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 N0. రెజ్ 3 down to 0 అంటే ఇక్కడ 0 1 2 3 4 లొకేషన్స్ ఉంటాయి. ఓకే, ఓ నార్ వైర్, ఓ నార్, ఓ ఫ్లాప్, ఓ ప్యారిటీ. ప్యారిటీ అంటే తెలుసు కదమ్మా. ప్యారిటీ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, ప్యారిటీ 2 టైప్స్ ఉంటుంది, ఈవెన్ ప్యారిటీ, ఆడ్ ప్యారిటీ. అది నీకు ప్యారిటీ ఎందుకు యూజ్ చేస్తారంటే, నువ్వు పంపించే డేటాలో ఎక్కడైనా ఎర్రర్ ఉందా లేదా ఐడెంటిఫై చేయడానికి ఎర్రర్ కరెక్టింగ్ కోడ్స్లో యూజ్ చేస్తారు మా దాన్ని. ఓకే, ఇక్కడ చూడమా, వైర్ రిప్రజెంటేషన్ MSB:LSB నేమ్, మై MSB 15 down to 0 ప్రయారిటీ, మై MSB down to 2 ప్రాయర్, ఇల్లీగల్ మా ఇది. దాని తర్వాత ఇది అడ్రస్, బిట్ సెలెక్ట్ అడ్రస్ 1, ఇక్కడ చూడు, ఇది అడ్రస్ 8-bit అడ్రస్ 0 to 7. LSB బిట్, ఇది LSB బిట్ 1. థర్డ్ బిట్ 0. దిస్ ఈజ్ MSB బిట్, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. LSB బిట్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, అంటే లోయెస్ట్ వాల్యూ. అడ్రస్ 7 down to 0. అడ్రస్ ఇది ఇక్కడ వాల్యూస్ ఇచ్చిన చూడమా. అడ్రస్ ఆఫ్ 0 = 1 అంటే అడ్రస్ ఆఫ్ 0లో 1 స్టోర్ చేసినాడు. అడ్రస్ ఆఫ్ 3లో 0ని, అడ్రస్ ఆఫ్ 3లో 0ని, అడ్రస్ ఆఫ్ 8లో 1ని. కానీ 8 అనేది లేదు కదా మనకి, ఇక్కడ ఉండే 0 to 7 కదా. టోటల్ 8 బిట్, కాకపోతే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 8 అనేది ఉండదు. కాబట్టి ఇట్ ఈస్ ఇల్లీగల్. బిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద అడ్రస్. ఇట్లా మనం ఇవ్వడం ఇల్లీగల్ అవుతుంది అనమాట. అది పార్ట్ సెలెక్ట్ అంటే ఏంటంటే, ఎంటైర్ రిజిస్టర్ నుంచి మనం ఒక పార్ట్ ఆఫ్ ది డేటాను సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ సెలెక్ట్లో 32 బిట్ వర్డ్ని ఒక దాన్ని తీసుకున్నాడు. 0 to 31 ఉందంటే టోటల్ 32 బిట్ ఉన్నట్లు దానికి. సో దాంట్లో పార్ట్ సెలెక్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్, ఇట్లా వాడు పార్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే 4 బిట్స్ ఒకటి. సెకండ్ పార్ట్లో ఏముంది నీకు, 0010 ఉంది అంటే దాని వాల్యూ 2. 0011 ఉంది అంటే దాని వాల్యూ 3. డెసిమల్లో 3. బైనరీలో 0011, బైనరీలో 0010. ఓకే, ఇప్పుడు నీకు బైనరీ నుంచి డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేస్తాం,
హెక్సాడెసిమల్కి ఎలా కనెక్ట్ చేసినామో అట్లే ప్రతి దానికి సేమ్ మల్టిప్లై చేసుకుంటూ పోవడం. 2 into 0 0 ప్లస్ 2 into 1 2. ఇక్కడ కూడా 2 into 1 1 into 1 1 ప్లస్ 2 into 2 2 2 plus 1 3 అట్లా. అర్థమైందమ్మా? Yes, sir. సరేమా, నేను ఇది ఇప్పటి వరకు అయింది క్లాస్లో పెడుతున్నాను. ఇంతవరకు మీరు చూసుకోండి చాలు, మీకు మరీ ఓవర్గా చెప్పకూడదు ఒకే రోజు. Okay, sir. ఇప్పటి వరకు ఏమేమి చెప్పామో అది చూడండి. మీకు సిలబస్ పెట్టినా కదా నేను. నాకు మీకు ఏం డౌట్ ఉన్నా కూడా మీరు పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి మా. మీరు ఇది చదవండి, అర్థం కాకపోతే నాకు ఏమైనా పర్సనల్గా మెసేజ్ చేయండి. నేను మీ నెంబర్లన్నీ నాకు పర్సనల్గా హాయ్ అని మెసేజ్ పెట్టండి మా. ఇప్పుడే నా నెంబర్ Okay, sir. చూడండి గ్రూప్లో అడ్మిన్గా, దానికి హాయ్ అని మెసేజ్